హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ ఫిషింగ్ ఫైటర్స్. ఈరోజు మరి ఏం లేదండి, మళ్ళీ వచ్చాను ఈరోజు తగరపల్స ఫిషింగ్కి. ఇదని ఫిషింగ్ రాడ్, బ్రేడెడ్ లైన్ యూజ్ చేస్తున్నాను. రివర్లో కూడా కొద్దిగా పెద్ద షాప్లో ఒకసారి లాగేస్తున్నాయండి, అందుకే బ్రేడెడ్ లైన్ యూజ్ చేస్తాను. మోనో లైన్ అయితే యూజ్ చేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఫ్లోట్ ఏమో వచ్చి చిన్న చిన్నది అలాగా పొడుస్తుంది, కానీ పొరట్లేదు. ఈ చిన్న చిన్న చేపలు పొడుస్తున్నాయండి. సో ఇన్కేస్ పొర లేనప్పుడు అప్పుడు కొద్దిగా తౌడు జల్లుకుంటే పెద్ద చేపలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. తౌడు అలా తెచ్చుకున్నాండి బస్తాలో. తౌడు జల్లిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఏటవుతుందో. ఈరోజైతే ఇంకా నాకు స్టార్ట్ అవ్వలేదండి చేప పడడం. మొన్న అయితే పడ్డాయి చేప, 5 కేజీల తోటి తీసాను జడ్వా. దాని తర్వాత శీలవతి కూడా తీసాను, వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. తౌడేసిన తర్వాత చిన్న చిన్నది ఫ్లోట్ అలాగా బంటింగ్ అవుతుంది వాటర్లో. ఏమంటే ఫ్రెండ్స్, చిన్న చేపలు ఎప్పుడైతే వస్తుందో చిన్న చిన్న చేపలు పొడిచేటప్పుడు పెద్దది ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అదిగోండి ఇప్పుడే కెలికేస్తాను, చూసారా? పెద్ద చేప దగ్గరికి వచ్చింది. ఎనీ టైం లాగే అవకాశం ఉంటుంది. బెండ దగ్గర ఫుడ్ దగ్గర వస్తే మాత్రం లాగుతుంది. చూసారు ఫ్రెండ్స్, తౌడు వేసిన తర్వాత పెద్ద చేప వచ్చింది. అది కాక ఇక్కడ డోర్ వేసానండి, స్టిక్. ఇదిగోండి డోర్, ఇదొకటి మొత్తం 2 డోర్లు. చూద్దాం ఫ్రెండ్స్, ఏం లక్ ఉంటే ఒకవేళ పడినట్టుగా అయితే కంపల్సరీ నేను సెకండ్ వీడియో పెడతాను. లొకేషన్ ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, కంపల్సరీ లొకేషన్ షేర్ చేస్తాను ఎక్కడైతే పడుతున్నాయో బాగా. ఫ్రెండ్స్, ఈ లొకేషన్లో అయితే మాత్రం మంచి పెద్ద చేపలు అయితే కొడితే మినిమం 2 to 3 కేజీస్ కొడుతుందండి. కిందే పైకి అయితే 6, 7, 8 వరకు వెళ్తుందండి కేజీస్. బాగా చిన్నదైతే మినిమం 3 కేజీస్, 2 to 3 కేజీస్ కొడుతున్నాయి. దాని పైనే పెద్ద పెద్ద చేపలు కొడుతున్నాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లొకేషన్ ఎక్కడ అని కరెక్ట్ కావాలంటే మెసేజ్ చేయండి, కంపల్సరీ నేను లొకేషన్ పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.